అమాయకత్వం, నిరక్షరాస్యత అన్నిటికీ మించి ఆప్తులు అన్న నమ్మకాన్ని తుంగలో తొక్కి ఏకంగా 40 లక్షల రూపాయలను స్వాహా చేశాడు ఓ వ్యక్తి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పిట్ల హనుమాన్లు స్థానిక డిఎంఎంహెచ్ఓ కార్యాలయంలో డ్రైవర్ కమ్ అటెండర్ గా విధులు నిర్వహిస్తుండేవాడు. 2014లో ఇన్ సర్వీస్ లో ఆయన చనిపోయాడు. అనంతరం ఆయన తమ్ముడు గోపాల్ తన అన్న కుటుంబానికి తోడు నీడగా నిలుస్తానని మాయమాటలు చెప్పి హనుమాన్లకు సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వం నుంచి సంక్రమించే డబ్బును వదిన పిట్ల లక్ష్మీ సంతకాలు చేయించుకుని పెన్షన్ డబ్బులు మొత్తాన్ని కాజేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిఎంహెచ్ఓ ఆఫీస్తో పాటు సిపి ఆఫీస్లో బాధితులు ఫిర్యాదు చేశారు. నా పేరు గంగమ్మ సంఘం ఎల్లమ్మగుట్ట. హనుమాన్ల భార్య మా దగ్గరికి వచ్చింది గంగమ్మ సంఘానికి. ఇట్లా నాకు అన్యాయం జరుగుతుందని చెప్తే మేము కూడా పోయి కోచాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంటికాడ కూడా చెప్పిన ఒకసారి 3 నెలల కింద కోచా అట్లా తప్పుగా చేయగట్లా, మనము పేదవాళ్ళు ఉన్నారు, చనిపోయిన భర్త భార్య ఉన్నది కాబట్టి ఆయనకి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఆమె డబ్బులు అమ్మచేయి మేము ఖర్చు ఉంటే తీసుకొని చెప్పినాం. ఆయనని భయపెట్టించి అమ్మాయిని పోలీసు తీసుకొస్తా, డిఎం వచ్చి చెప్తా, ఇద్దరు చెప్తా, కేసు పెడతాని భయమాందోళన చేస్తున్నాం ఆమె. అది సంఘం తరఫున మేము కానీ డిఎంహెచ్ఓ కానీ కలెక్టర్ కానీ కమిషనర్ కానీ మహిళా కమిషన్ దాకా పోగలుగుతున్నాం. జాబ్ ఇస్తా అని చెప్పిండు, చేపిస్తాను